హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్. అంటే అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియోలో కృష్ణుడు ఎలా చనిపోయాడో తెలుసుకుందామండి. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ఎలా తన అవతారాన్ని చాలించాడు అనే దాని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీకృష్ణుడు మరణం వెనుక ఆసక్తికరమైన కథ దాగైతే ఉందండి. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో యోధులంతా మరణిస్తారు. కౌ కౌరవ కౌరవులంతా ఈ యుద్ధంలో మరణించడంతో యుద్ధ భూమిలో తన బిడ్డలంతా శవాల దిబ్బలుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేని గాంధారి తన పుత్రుల మరణానికి మూల కారణమైన శ్రీకృష్ణుడి యాదవ వంశం నాశనం అయిపోతుందని శపిస్తుంది. కౌరవులపై విజయం సాధించిన పాండవులు హస్తినాపురాన్ని రాజధానిలా చేసుకుని పరిపాలిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు 36 సంవత్సరాల పాటు ద్వారకా నగరంలో తన అష్టభార్యలతో ఆనందంగా గడుపుతాడు. ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడు దర్శనానికి వేచి ఉండగా శ్రీకృష్ణ జాంబవతుల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి స్త్రీ వేషంలో గర్భవతి నటిస్తూ మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది బాబా అని చెప్పమని అడుగుతాడు. దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నవారు నీ కడుపులో నుండి ముసలం పుడుతుందని, అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు. మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుని పొట్ట నుంచి బయటకు వచ్చిన రోకలిని అరగతీసి సముద్రంలో కలిపేయాలనైతే చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే అరగదీయడం ప్రారంభిస్తారు. దాన్ని అరగతీసి అలసిపోయి యాదవులు చివరికి చిన్న ముక్క మిగలడంతో విసుగు వచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఓ వేటగాడికైతే దొరుకుతుంది. దానితో ఆ వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. తన అవతారం సమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన శస్త్రాలను పరిత్యజించి ప్రభాస తీర్థానికి చేరుకొని హస్తవృక్షం కింద విశ్రమిస్తాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచి రాగానే ద్వారకా నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవటం మొదలవుతుంది. హస్త చెట్టు కింద ఉన్న శ్రీకృష్ణుడు తన 2 కాళ్లను చాపుకుని విశ్రాంతి తీసుకుంటుండగా జింకను తరుముతూ వస్తున్న వేటగాడు దూరంగా నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడు పాదం జింక అనుకుని భావించి ముసలంతో తయారు చేసిన బాణాన్నైతే విడుస్తాడు. విషపూరితమైన ఆ బాణం కృష్ణుడు పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు శ్రీకృష్ణుడు. మరణానికి కారణమైన నిషాదుడే పూర్వజన్మలో శ్రీరాముడి చాటు నుండి సహరించిన వాలి. శ్రీకృష్ణుడు ఎంతకు కనబడకపోవడంతో అర్జునుడు గోపాలుని వెతుకుతూ వస్తుండగా అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడు పార్థివ దేహం అయితే కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి 4 రోజులు అవ్వడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు శ్రీకృష్ణుడు అంతిమ సంస్కారాలనైతే నిర్వహిస్తాడు. అంతటితో శ్రీకృష్ణుడు ద్వాపర యుగం అంతమై కలియుగం అయితే ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తుపురం 33,108 ఫిబ్రవరి 17న అయితే జరిగిందని మన చరిత్ర పురాణాలైతే అభిప్రాయం. అయితే వ్యాస భారతం ప్రకారం శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి అక్కడి నుండి స్వర్గానికి చేరుకున్నాడని రాసి అయితే ఉంటుంది. ఇలా శ్రీకృష్ణుడి మరణం అయితే సంభవిస్తుంది. దీని గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు, కానీ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షన్ను వ్లాగ్స్ అనే టిప్స్ అనే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంకరేజ్ చేసిన వారు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.